₹152 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. అయితే అధ్యక్ష, రైతులు పండించినటువంటి పంటకు సరిపోనన్ని గోదాముల నిర్మాణం లేక గతంలో చాలా ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం అధ్యక్ష. నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష, వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి కొన్ని చిన్న గోదాములు తప్ప రైతుల యొక్క ధాన్యాలను నిల్వ ఉంచినటువంటి గోదాములు లేకుండే అధ్యక్ష. కానీ ఇవాళ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి నా నియోజకవర్గానికి కూడా 10 మెట్రిక్ టన్నుల గోదాం ఇచ్చి 10 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఇవాళ త్వరతగిన పూర్తి చేసే నిర్మాణంలో ముందుకు చేపడుతున్న వారికి మనస్ఫూర్తిగా నా హృదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా అధ్యక్ష, రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు వర్షాలు వచ్చినప్పుడు కానీ వారికి సరిపోనటువంటి గోదాము లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాటి వాస్తవం. అందుకని ఇంకా నూతనంగా గోదాము నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని చెప్పేసి మరి గౌరవ మంత్రి తమ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. నా దగ్గర ఇంకా మొన్న వచ్చినప్పుడు చూసింది సార్, వారికి కూడా తెలుసు నా నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ గోదాము నిర్మాణం చేపట్టడానికి మరి దేవరకొండ ప్రాంతంలో వారు మరి ఎక్కువ గోదాముల నిర్మాణం చేపట్టాలని తమ ద్వారా కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష, పంటలు మరి తెచ్చినప్పుడు గోనె సంచులు అదేవిధంగా టార్పెన్లు కొంత ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచడానికి మరి అధికారులు అందరూ కూడా ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుతూ, ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపడుతుందో రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఈ సందర్భంలో మరిన్ని గోదాముల నిర్మాణం చేపట్టాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతూ ధన్యవాదాలు అధ్యక్ష. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. పంటలు ఎక్కువ పండడం నుంచి గోదాములు కూడా ఎక్కువ అవసరం వస్తుంది అధ్యక్ష. దానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఇది ముందు దృష్టిలో పెట్టుకొని మరి గోదాములు చాలా కాన్స్టిట్యున్సీస్లలో ఇచ్చుంటారు. మా దగ్గర కలవకుర్తికి వెల్దండ అదేవిధంగా కడ్తాల్ మండలాలకు గోదాములు శాంక్షన్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా కలవకుర్తి ప్రాంత ప్రజల తరఫుకెళ్ళి రైతుల తరఫుకెళ్ళి ధన్యవాదాలు ప్రభుత్వానికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయినా కూడా అధ్యక్ష గతంలో ఎక్కువగా లేక ఉండడం నుంచి మరి పంటలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా వరి, పత్తి ఎక్కువగా రావడం నుంచి ఆ టైంలో ఇన్ టైంలో వర్షాలు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ధాన్యం కలెక్ట్ చేసిన తర్వాత గోదాముల దగ్గర తీసుకెళ్ళడానికి కానీ ఆ లారీలు ఇన్ టైంలో రాకపోవడం కొద్దిగా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. గతంలో గౌరవ మంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పంపించారు, కానీ ఎవ్రీ టైం మేము అది పంపించలేము. దాన్ని కొద్దిగా రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ వర్షాలకు రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము తీసుకెళ్ళినప్పుడు సరి అయిన టైంలో తీసుకెళ్ళకపోతే అక్కడ కలెక్ట్ చేస్తలేరు ధాన్యాన్ని, ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దాన్ని గౌరవ మంత్రి గారు మరి దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలానికి ఆ ఇబ్బందులు లేకుండా చూస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ గోనె సంచులు అది ఫిలప్ చేయడానికి ఒక్కోసారి 5,000 10,000 ఇస్తున్నా కూడా అవి సరిపోతలేవు అధ్యక్ష. అక్కడ ఎంతైతే ఎక్స్పెక్టెడ్ ధాన్యం వస్తుందో దానికి సరిపడా మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటి ఇన్ టైంలో తీసుకొని దాన్ని పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. దాని ద్వారా సంచులు లేవు కాబట్టి మేము ధాన్యం తీసుకోలేకపోతున్నామని చెప్పేసి అక్కడున్న ఆఫీసర్స్ చెప్పడం కొద్ది ఇబ్బందిగా ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇన్ టైంలో రాబోయే కాలానికి మరి ఆ వర్షాలు పడుతున్నప్పుడు ముఖ్యంగా ఆ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను తెలియజేస్తూ, మరి మా ప్రాంతంలో ముఖ్యంగా నాకు అవకాశం ఎక్కువగా రాకపోవచ్చో మళ్ళీ అడగడానికి, మా స్ప్రింక్లర్స్ కూడా అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ
బాగా ఇచ్చినారు. ఇంతవరకు ఒక 1500 వరకు ఇచ్చినారు అక్కడ స్ప్రింక్లర్స్. వర్షాలు వచ్చినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. కాలువలు కొద్దిగానే వచ్చినాయి, మాకు టేలెంట్ కాబట్టి అక్కడ ఆ కుంటలు తర్వాత చెరువులు నిండిన తర్వాత బోర్లతోటి వ్యవసాయం చేసుకుంటారు. ముఖ్యంగా మరి ఆ కాలువ రాని టైంలో ఈ స్ప్రింక్లర్స్ తోటి ఆ బోర్లది అయితే ఎక్కువ ఏరియా కల్టివేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి మాకు 1500 కాకుండా ఇంకా ఎక్కువగా స్ప్రింక్లర్స్ శాంక్షన్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. దాదాపుగా ఒక 2000. మా ప్రాంతం ముఖ్యంగా అటు కాలువలు లేకుండా లేదు, మరి కాలువలు ఉన్నాయని చెప్పడానికి లేదు. ఒక్క సీజన్లో మాత్రమే మరి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తాయి, మిగతా రోజులలో ఇబ్బంది పడతారు. కాబట్టి స్ప్రింక్లర్స్ తోటి అయితే ఎక్కువగా మరి కల్టివేట్ చేయడానికి అవకాశం వస్తుంది, రైతులు బాగుపడతారు. కాబట్టి మరి గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చెప్తున్నా, మీ ద్వారా ఒక 2000 స్ప్రింక్లర్స్ శాంక్షన్ చేయాల్సిందిగా. ఎంతో అంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బాగా ఇస్తున్నారు. గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ అందులో ఇంకా కొద్దిగా ఎక్కువగా ఈ స్ప్రింక్లర్స్ ఇచ్చినట్టయితే మరి వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. మరి ఎక్కువగా నీళ్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. శ్రీ మాణిక్రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా కాన్స్టిట్యూన్సీలో కోయిరు మండలం మరి అదేవిధంగా జహీరాబాద్ మండలంలో ఎర్రమట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఈ వెట్ క్రాప్స్ అంటే ఆలుగడ్డ కానీ పసుపు కానీ అల్లం కానీ ఎక్కువ పండిస్తుంటారు. ఆ పండిన పంటను బోయినపల్లికో మరి ఇక్కడ ఓల్డ్ సిటీకో తీసుకొస్తే అక్కడ ధరలు లేక వాళ్ళు కొందరు బాధపడి అక్కడే వదిలిపెట్టిపోతూ ఉన్నారు ఆ పంటని. కాబట్టి గౌరవ మంత్రి గారు మీ ద్వారా కోరడం ఏంటంటే మా ఏరియాలో ఒక జైరాబాద్ కానీ కోహిర్లో కానీ ఒక కోల్డ్ స్టోర్ ఇస్తే బాగుంటుందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా సార్ మా ఏరియాలో చెరుకు పంట ఎక్కువ పడుతుంది మీకు తెలుసు. మరి అక్కడ డ్రిప్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కువ శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే బాగుంటుందని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు. గౌరవ మంత్రి గారు, మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కాబట్టి మీ దృష్టికి తీసుకొని వస్తున్నా సార్. నిన్న వీణవంక మండలంలో జమ్మికుంట మండలంలో భారీ వర్షాలు పడడంతో వీణవంక మండలంలో దాదాపు 500 ఎకరాలు, తర్వాత జమ్మికుంట మండలంలో దాదాపు 500 ఎకరాలు రైతులు నష్టపోయినరు. దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి దాన్ని సీరియస్గా తీసుకున్న నష్టపరిహారం కొంచెం చెల్లించాలి. కొంచెం సీరియస్గా మీరు అధికారులకి నోట్ చెప్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, మరియు అదేవిధంగా కొన్ని యూరియా బస్తాలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి, దయచేసి అది కూడా కొంచెం చెప్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ మరియు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్ష, బాలు గారు, కసిరెడ్డి గారు, మాణిక్రావు గారు, కౌశిక్ రెడ్డి గారు, గోడౌన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పోయిన సంవత్సరంలోనే 500 కోట్లతోటి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి గోడౌన్లు శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు అడిగినట్లుగా మన పంటల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని రైతు పంట ఎక్కడా కూడా నష్టపోకుండా ఉండటం కోసమే గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకుంటున్నాం. ఇంకా అవసరమైన కాడికి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్న దగ్గర అవసరం ఉన్న కాడ గోడౌన్లు ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా డ్రిప్కి సంబంధించి స్ప్రింక్లర్కి సంబంధించి మాణిక్రావు గారు, కసిరెడ్డి గారు అడిగారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే పెద్ద మొత్తంలో ఇస్తున్నాం. అన్ని పంటలకి డ్రిప్ స్ప్రింక్లర్ వాడుతున్నారు కాబట్టి తప్పకుండా ఆయా రైతాంగానికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మాణిక్రావు గారు కోల్డ్ స్టోరేజ్ గురించి అడిగారు, దాన్ని తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బాలు గారు, అదేవిధంగా కసిరెడ్డి గారు ఈ యొక్క మార్కెట్కి సంబంధించిన టార్పాలిన్స్ కానీ గన్నీ బ్యాగ్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్సు, డిజిటల్ మీటర్సు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు వీటన్నిటిని కూడా కలెక్టర్లు ఎంతైతే ఇండెంట్ ఇస్తారో అన్ని పరికరాలు కొని
ఆయా జిల్లాలకు పంపించడం జరుగుతుంది. ఇప్పటికే అన్నిటిని కూడా ఇండెంట్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం పోయిన సంవత్సరం కూడా ఈ అన్నిటిని కూడా పర్చేజ్ చేసి ఆయా మార్కెట్లకు పంపించాం అధ్యక్ష. ఇంకా అవసరం ఉన్న కాడ కలెక్టర్ని తప్పకుండా మీ డిమాండ్కి తగ్గట్టుగా ఇండెంట్ పెట్టమని చెప్పాం. ఈ పరికరాలన్నింటినీ కూడా మార్కెట్లో ఉండేటట్టుగా, ముఖ్యంగా గన్నీ బ్యాగ్స్కి సంబంధించి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చూస్తుంటారు. అయినా సరే రైతులకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా మనం ధాన్య సేకరణ కానీ ఇతర పంటల యొక్క సేకరణ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. అయినా సరే అకాల వర్షాలకి రైతు నష్టపోకుండా ఉండటం కోసం పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండించినా కొనుగోలు చేసి వాళ్ళని రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వానికి తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది, పంటల మార్పిడిగున మీరు ప్రోత్సహించకపోతే గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా ఇటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకని దయచేసి అందరం కూడా పంటల మార్పిడి మీద ఆలోచన చేసి ఈ శాసనసభ రైతాంగానికి నష్టం జరిగినటువంటి పంటలు